గాయ్స్, మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటన వింటే మీరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఇలా ఉండాలి అనుకుంటారు. అసలు ఏం జరిగిందంటే, ఒక కలెక్టర్ సెలవుల్లో తన ఇంటికి వచ్చినప్పుడు నార్మల్ డ్రెస్ లో వచ్చాడు. తను ఒక ఆటోలో వెళ్తున్నారు. దారి మధ్యలో చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఆటోని ఆపి డ్రైవర్ ని పేపర్లు చూపించమని అడిగారు. పేపర్లు సరిగ్గా లేవని లంచం అడిగారు. పోలీసులు ఆటోకి పొల్యూషన్ క్లియర్ లేదు, ఏమీ లేదు, 5,000 రూపాయల చలాన్ వేస్తాను, లేదా నాకు 1000 ఇస్తే వదిలేస్తాను అన్నాడు. ఇదంతా ఆటో లోపల నుండి కలెక్టర్ గారు గమనిస్తున్నారు. పోలీస్ అతను ఆటో అతనితో బూతులు మాట్లాడుతూ డబ్బులు ఇస్తావా, చలాన్ వేయమంటావా అంటుంటే కలెక్టర్ మధ్యలో జోక్యం చేసుకుని ఎందుకు ఇవ్వాలి అంటూ రూల్స్ మాట్లాడాడు. దాంతో కోపం వచ్చిన పోలీస్ కలెక్టర్ ని ఆటో నుండి బయటికి లాగి చంప మీద 2 కొట్టాడు. ఏ బలుప, లోపల పడేస్తా అంటాడు. ఆ తర్వాత కలెక్టర్ చేసింది వింటే మీరు కూడా కంగు తింటారు. అసలు ఈ కలెక్టర్ గారి పేరు అభయ్ ప్రతాప్ సింగ్. సెలవుల్లో తన తల్లిదండ్రులను కలుసుకోవడానికి ఢిల్లీ నుండి ఊరికొచ్చాడు. చిన్నప్పటి నుండి కష్టాల్లో పెరిగిన అభయ్ తన తల్లిదండ్రుల త్యాగం అలాగే వాళ్ళ శ్రమ ద్వారా కలెక్టర్ గా ఎదిగాడు. ఒకప్పుడు తండ్రితో కలిసి కూరగాయలు అమ్మే ఆయన ఇప్పుడు ఒక పెద్ద ప్రభుత్వ ఉద్యోగిగా మారాడు. తన విజయానికి కారణమైన తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడం కోసం తన ట్రైనింగ్ కి ముందు వాళ్ళ ఆశీర్వాదం కోసం వచ్చాడు. ఒకరోజు అభయ్ నాన్న తన మెడిసిన్స్ అయిపోయాయని తీసుకురమ్మని అభయ్ తో చెప్తాడు. అప్పుడు అభయ్ సార్ సరే నాన్న, సాయంత్రం వెళ్లి తెస్తాను అని చెప్పి అంటారు. అభయ్ దగ్గర కార్ గానీ బైక్ గానీ లేదు. తను రీసెంట్ గానే జాబ్ కి జాయిన్ అవుతాడు. అందుకే ఆటోలో వెళ్ళాలి అనుకుంటాడు. అప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు ఫోన్ చేస్తాడు. అతను ఆ టౌన్ లో స్థిరపడ్డాడు. కాల్లో, కంగ్రాట్స్ సార్ గారు, నీ కష్టానికి ఫలితం దొరికింది. నువ్వు కలెక్టర్ అవ్వాలనుకున్న నీ ఆశ నెరవేరింది. నువ్వు కలెక్టర్ అయ్యావని మా అమ్మకి చెప్పాను. తను చాలా సంతోషపడుతుంది. నువ్వు ఒకసారి మా ఇంటికి వచ్చి కలవాలి అని అభయ్ తో చెప్తాడు. అప్పుడు అభయ్ సింగ్ తన ఫ్రెండ్ పిలిస్తే సరే అని చెప్పి అంటాడు. నా దగ్గర బండి లేదు, ఆటోతో వస్తాను అని చెప్పి ఒక ఆటోలో టౌన్ కి బయలుదేరతాడు. నార్మల్ డ్రెస్ లో ఉన్న అభయ్ ని ఎవరు కలెక్టర్ అని గుర్తించరు. ఆటో టౌన్ కి వెళ్లే దారిలో ఆటో డ్రైవర్ కలెక్టర్ తో, భయ్యా ముందున్న చెక్ పోస్ట్ లో పోలీసులు చెకింగ్ చేస్తున్నారు, నేను వెళ్తే వాళ్ళు ఆపి పేపర్లు చూపించమని అంటారు, బలవంతంగా డబ్బు తీసుకుంటారు అని చెప్పి అంటాడు. కలెక్టర్ సార్ షాక్ అవుతాడు. నీ పేపర్లు సరిగ్గానే ఉన్నాయా అని అడుగుతాడు. డ్రైవర్, అవును సార్, నా దగ్గర అన్ని పత్రాలు సరిగ్గానే ఉన్నాయి, కానీ పోలీసులు ఏదో ఒక తప్పు లోపం వెతికి లంచం అడుగుతారు. కలెక్టర్ సార్ అతనికి ధైర్యం చెప్తూ, నీ దగ్గర అన్ని పత్రాలు సరిగ్గా ఉంటే ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. పోలీసులు నీ దగ్గర నుండి ఎలాంటి డబ్బులు అడిగే హక్కు లేదు. మీరు సరైన పేపర్స్ చూపిస్తే నీకు ఎలాంటి సమస్యలు రావు అని చెప్పి అంటాడు. ఆటో డ్రైవర్ కోపంతో, సార్ మీకు తెలియదు, ఏమున్నా లేకున్నా వాళ్ళు డబ్బులు లాగడం ఖాయం. పొద్దున ఆటో కడుగుతుంటే పేపర్స్ ఇంట్లోనే మర్చిపోయా, అలాగే నా దగ్గర అమౌంట్ కూడా లేదు. ఇది విన్న కలెక్టర్ సార్ ఆలోచనలో పడ్డాడు. అతనికి ఆటో డ్రైవర్ మాటలు వెనుక ఉన్న భయం కనిపించింది. ఆ తర్వాత అతనికి ధైర్యం చెప్పి, అయితే ఈ ఆటో ఖచ్చితంగా నీ పేరు మీదే ఉందా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆటో డ్రైవర్, అవును సార్, ఈ ఆటో నాదే, నేను ప్రతి నెల దీని పేరు మీద ఈఎంఐ కూడా కడుతున్నాను, కానీ ఈ చెక్ పోస్ట్ వాళ్ళు కావాలని ఏదో లోపం చూపించి డబ్బులు లాగుతారు అని చెప్పి ఆ డ్రైవర్ బాధపడతాడు. కలెక్టర్ సార్ అతనికి ధైర్యం చెప్తూ, నువ్వు నిశ్చింతంగా ఉండు, నేను ఆటోలోనే ఉంటాను, ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి అంటాడు. ఆటో డ్రైవర్ కాస్త భయంగా ఉన్న కలెక్టర్ సార్ మాటలు విని సరే అని చెప్పి ముందుకెళ్లడానికి సిద్ధమవుతాడు. కానీ సార్ అక్కడ డబ్బులు ఖచ్చితంగా కట్టాలి అంటే నా దగ్గర అయితే డబ్బులు లేవు, మీరే కట్టాలి అని చెప్పి ఆయనతో డీల్ చేసుకుంటాడు. అప్పుడు కలెక్టర్ సార్ సరే నేనే కడతా పద అని చెప్తాడు. ఆటో ముందుకెళ్తుంది. చెకింగ్ దగ్గర ఉన్న 3 పోలీసులు ఆటోని సైడ్ కి ఆపి పేపర్స్ చూయించు అంటారు. అప్పుడు ఆటో డ్రైవర్, సార్ పేపర్స్ ఇంట్లో ఉన్నాయి, కావాలంటే రేపు చూపిస్తాను, దయచేసి నన్ను వదిలేయండి అంటాడు. కానీ ఆ పోలీస్ అతను, ఇలాంటి వాళ్ళని చాలా చూశాను, ఒక్క నిమిషం ఆగు అని చెప్పి ఆన్లైన్ లో ఏదో చెక్ చేసి ఆటోకి పొల్యూషన్ చెక్ కాలేదు, ఇంకా చాలా తప్పులున్నాయి, కాబట్టి 5,000 రూపాయల చలాన్ వేస్తాను అంటాడు. అప్పుడు ఆటో అతను చేతులు జోడించి, సార్ ఇది నా ఆటోని, అన్ని సరిగ్గానే ఉన్నాయి, ప్లీజ్ వెళ్ళనివ్వండి అంటాడు. సరే వదిలేస్తా, నాకు 1000 కొట్టు, వదిలేస్తా అని చెప్పి అంటాడు. 1000? నాతో 100 కూడా లేదు సార్ అని చెప్పి ఆటో అతను అంటాడు. ఏం నాటకాలు ఆడుతున్నావా, ఇస్తావా, చలాన్ వేయనా అని బూతులు మాట్లాడుతూ డ్రైవర్ తో రూడ్ గా ప్రవర్తిస్తాడు పోలీస్. అప్పుడే ఆటో నుండి అన్ని గమనిస్తున్న కలెక్టర్ ఆటో లోపల నుండి, నీకెవ్వరు ఇక్కడ డ్యూటీ చేయమన్నారు, ఇంకా ఈ ఆటో డ్రైవర్ కి ఈ రకంగా చెకింగ్ చేయడానికి, చలాన్ వేయడానికి నువ్వెవరు, చలాన్ వేయడం ట్రాఫిక్ పోలీసుల హక్కు, అది నీ పని కాదు, మరి నీకు ఇది చెయ్యమని ఎవరు చెప్పారు అని అంటాడు. పోలీస్ కానిస్టేబుల్ కోపంగా, మీరు ఏం మాట్లాడుతున్నారో తెలుసా, మీరు ఎవరు నాకు చెప్పడానికి, ఇక్కడ చెక్ పోస్ట్ లో నేనే ఉంటాను, నేనే అన్ని చూసుకుంటాను, మీకు అడిగే అర్హత లేదు, దిగొచ్చాడు పెద్ద చెప్పడానికి అని చెప్పి అంటాడు. కానిస్టేబుల్ ఇప్పటికీ కలెక్టర్ ను గుర్తించలేకపోతున్నాడు, మరింత రూడ్ గా ప్రవర్తిస్తున్నాడు. అది చూసిన ఆటో డ్రైవర్ భయపడిపోయి సార్ అని అంటాడు. సార్ నేను మిమ్మల్ని ఎలాంటి గొడవల్లోకి లాగడం లేదు, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, వీళ్లతో ఎప్పుడు ఇంతే అని చెప్పి డ్రైవర్ బాధపడతాడు.
కలెక్టర్ సీరియస్ గా, డ్రైవర్ భయపడాల్సిన అవసరం లేదు, నీ తప్పు లేనప్పుడు ఇక్కడ ఎవ్వరు నీ మీద అన్యాయం చేయలేరు అని అంటాడు. పోలీస్ కానిస్టేబుల్ చిరాకు పడుతూ ఆటో డ్రైవర్ ని తిడుతూ 2 దెబ్బలు కొడతాడు. ఇదంతా చూస్తున్న కలెక్టర్, ఏయ్ ఏంటి కొట్టే హక్కు నీకు లేదు అంటాడు. అప్పటి నుండి చూస్తున్నా తెగవాగుతున్నావు అని కలెక్టర్ ని ఆటో నుండి లాగి చెంప మీద కొడతాడు. మీకు ఇది కాదు, బొక్కలో వేస్తే బుద్ధి వస్తుంది అని చెప్పి కలెక్టర్ సార్ని ఇంకా ఆటో డ్రైవర్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తాడు. స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అతను కలెక్టర్ సార్ ని వెంటనే గుర్తించేశాడు. సార్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇదేంటి, మీరు ఇక్కడికి ఎలా వచ్చారు, ఈ పరిస్థితిలో ఉన్నారేంటి అని అడుగుతాడు. కలెక్టర్ సార్ చిన్నగా నవ్వుతూ, ఏమీ లేదు, ఈ గొడవ గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. అప్పుడు కానిస్టేబుల్ ఈ విషయాన్ని స్టేషన్ ఇన్ఛార్జ్ సబ్ ఇన్స్పెక్టర్ కి సమాచారం ఇచ్చాడు. స్టేషన్ ఇన్ఛార్జ్ ఈ విషయం తెలుసుకుని భయపడి వెంటనే బయటకు వచ్చి కలెక్టర్ గారికి సెల్యూట్ చేస్తాడు. స్టేషన్ ఇన్ఛార్జ్, సార్ మీరు ఈ పరిస్థితిలో ఉన్నారేంటి, అసలు ఏం జరిగింది అని చెప్పి అడుగుతాడు. కలెక్టర్ సార్, నాకు తెలియకుండా మీ వాళ్ళు నన్ను తప్పుడు కేసులో ఇక్కడికి తీసుకొచ్చారు. వీళ్ళు ఆటో డ్రైవర్ దగ్గర చాలా రూడ్ గా బిహేవ్ చేస్తూ బూతులు మాట్లాడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారు. అసలు పోలీసులు చెక్ పోస్ట్ల దగ్గర చెకింగ్ ఎందుకు చేయాలి, వాళ్ళకు చెకింగ్ చేసే హక్కేంటి, అలాగే వాళ్ళు చలాన్ వేస్తా అంటున్నారు, లంచం అడుగుతున్నారు. తీరా చూస్తే వాళ్ళని అన్యాయంగా స్టేషన్ వరకు తీసుకొచ్చి ఇక్కడ లాకప్ లో పెట్టాలనుకుంటున్నారు. సపోర్ట్ చేద్దాం అనుకుంటున్న నాలాంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి స్టేషన్ లో పడేస్తున్నారు. నేనంటే ఇప్పుడు కలెక్టర్ ని, నన్ను మీరు వదిలేస్తారు. ఇలానే మీరు ఎంత మందితో చేసుంటారు, పాపం వాళ్ళ జీవితాలు ఎంతలా నాశనం అయ్యాయో. ఇలాంటి పని ఎప్పటికీ జరగకూడదు, అంటే ఇలాంటి తప్పు చేసే వాళ్ళని వెంటనే సస్పెండ్ చేస్తున్నాను, ఈ కానిస్టేబుల్ ని నేను ఉద్యోగం నుండి తీసేస్తున్నాను అని చెప్పి అతన్ని జాబ్ నుండి తీసేస్తాడు. నిజంగా బయట సొసైటీలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతుంటాయి. నేను ఎవరిని ప్రత్యేకించి అనట్లేదు, కానీ నా కళ్ళారా నేను చాలా చూశాను. సో ఇలాంటి వాళ్ళు, ఇలాంటి కలెక్టర్స్ గట్టిగా కఠిన చర్యలు తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు సరైన క్రమంలో ఉద్యోగాలు చేయాలి. అప్పుడే మన దేశం బాగుపడుతుంది. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టోరీ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇక్కడ కార్డ్స్లలో పెట్టాను, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.